పేలుడుకు సంబంధించి బిగ్ టీవీ చేతికి మరొక సీసీటీవీ ఫుటేజ్ చిక్కింది. పేలుడుకు కొన్ని క్షణాల ముందు గోమతి ఎలక్ట్రానిక్స్ ను ఓ ఆర్టీసీ బస్సు దాటింది. ఈ బస్ క్రాస్ చేసిన వెంటనే పేలుడు సంభవించింది. ఒకవేళ బస్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడే ఈ పేలుడు సంభవించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు స్థానికులు. ఇక పేలుడు సమయానికి ఆ పాయింట్ నుంచి క్రాస్ చేసుకుని వెళ్తూ కనిపించిందో పోలీస్ పాట్రోలింగ్ వెహికల్. పోలీస్ వాహనం షాప్ ను క్రాస్ చేయగానే ఒక్కసారిగా భారీ శబ్దంతో ఈ పేలుడు సంభవించింది. తృణప్రాయంలో పోలీసులు తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. కొద్ది సెకండ్ల ముందు ఉన్న ఈ పేలుడు ధాటికి పోలీసులు కూడా గాయపడే సిచ్యువేషన్ ఉండేది. అయితే ఒక్కసారిగా అంత పేలుడు ఎలా సంభవించింది? అంత తీవ్రతతో పేలుడు జరిగితే సాధారణ ఫైర్ యాక్సిడెంట్ గా ఎలా చెప్తున్నారు? ఇప్పటికే పేలుడు సంభవించి 5 రోజులు అవుతుంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు? ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, శాలిబండ పేలుడికి సంబంధించి ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎందుకని రాలేదు? ఎంత టైం పట్టొచ్చు? రాధిక, శాలిబండ ఎలక్ట్రానిక్ షాప్లో బ్లాస్టింగ్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పోలీసులు చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఈ బ్లాస్ట్ని ఐడెంటిఫై చేయడంతో పాటు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ షాప్కి సంబంధించినటువంటి వాయువుల మిశ్రమం కారణంగానే బ్లాస్టింగ్ జరిగి ఉంటుంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఎలా బ్లాస్టింగ్ జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ రావాలి అంటే ఇక్కడ దాదాపు 6 నుంచి 12 సీసీ కెమెరాలు ఉన్నట్లు ఇందులో వర్క్ చేస్తున్నటువంటి వర్కర్స్ పోలీస్ స్టేట్మెంట్లో చెప్పారు. కాబట్టి ఆ DVR కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారనే చెప్పాలి. ఇది బ్లాస్టింగా లేదు అనంటే మరోవైపు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, నిజంగానే వాయువుల మిశ్రమం ద్వారా జరిగిందా ఈ బ్లాస్టింగ్ అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా DVR అనేది బయటికి వస్తేనే తెలుస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడంతా విజువల్స్ చూస్తే పూర్తిగా ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ కూడా కాలి బూడిదైపోయింది. కానీ ఆ DVR అనేది ఎక్కడ ఉంది? చుట్టూ 12 సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఆ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఆ ఫుటేజ్ అనేది ఆ DVRలో పూర్తిగా కాలిపోయినప్పటికీ లోపల ఉన్నటువంటి చిన్న చిప్ కానీ దొరికితే ఖచ్చితంగా అసలు లోపల బ్లాస్ట్ ఎలా జరిగింది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు పూర్తిగా మొదటి నుంచి బిగ్ టీవీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాలంతా కూడా ఈ బ్లాస్టింగ్కి ఒక రీజన్గా అంటే బ్లాస్టింగ్ ఎలా జరిగింది అనేది తెలియడానికి ఒక ఎవిడెన్స్ అయితే లోపల ఉన్నటువంటి DVRని ఎప్పుడైతే పోలీసులు మొత్తం DVRకి సంబంధించినటువంటి ఫుటేజ్ దొరుకుతుందో అప్పుడు మాత్రమే లోపల ఉన్నటువంటి బ్లాస్టింగ్ ఎలా జరిగింది అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. దాంతోపాటు ఇప్పటికే ఈ షాప్కి సంబంధించినటువంటి యజమాని మృతి చెందారు కాబట్టి వాళ్ళ భార్యను కూడా పోలీసులు స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అసలు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దాంతోపాటు ఆ DVR ఎక్కడ ఉంది అనేది కూడా తన భార్యకు తెలిసి ఉంటుంది. కాబట్టి తనని మరొకసారి ఈ షాప్కి తీసుకొచ్చి DVRని కూడా వెతికే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి కేసు అయితే మాత్రము DVR చుట్టూనే తిరుగుతుంది. DVR సొంతం అయితేనే DVRలో ఉన్నటువంటి ఫుటేజ్ చూసిన తర్వాత బ్లాస్టింగ్ ఎలా జరిగింది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రాధిక, థ్యాంక్ యూ సుజాత.